ఈరోజు మైక్రో ఫైనాన్స్ స్టాక్స్ చాలా వరకు దాదాపు 3-10% దాకా పడ్డాయి కదా. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి బీహార్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త బిల్. ప్రీవియస్‌గా కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లు లాంటిదే బీహార్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకురావడం వల్ల ఈరోజు మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అయితే మనం సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాం. సో, ఐఎఫ్ఎల్ వాళ్ళు చెప్తున్న ప్రకారం బీహార్ గవర్నమెంట్ మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ అలాగే స్మాల్ లెండర్స్‌ని రెగ్యులేట్ చేయడానికి ఒక కొత్త బిల్ అయితే తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. ప్రీవియస్‌గా కర్ణాటక గవర్నమెంట్ 2025లోనే ఇటువంటి బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలవంతంగా రికవరీ చేయడాన్ని నిరోధించడం, అలాగే బారోవర్స్ యొక్క ప్రొటెక్షన్, ఫెయిర్ రికవరీ ప్రాక్టీసెస్‌గా చెప్తున్నారు. అలాగే ఈ బిల్లు ఏదైతే టోటల్ ఇంట్రెస్ట్ మీద 100% ఆఫ్ ప్రిన్సిపల్ మీద క్యాప్ అయితే విధించడం జరిగింది. అలాగే లెండర్ ఎక్స్‌పోజర్‌ను కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మనం బ్యాంక్ వైజ్ ఎక్స్‌పోజర్ చూసినట్లయితే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 46% ఎక్స్‌పోజర్ ఉన్నట్లయితే బీహార్‌కి, ఫ్యూజన్ ఫైనాన్స్ 19%, ఎల్&టీ 17%, అలాగే సాటిన్ క్రెడిట్ కేర్, అలాగే స్పందన స్ఫూర్తి 13% ఎక్స్‌పోజర్ అయితే ఉన్నాయి. ప్రీవియస్‌గా ఈ కర్ణాటక గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన బిల్లు వల్ల పోర్ట్ఫోలియో అట్ రిస్క్ ఫర్ 30+ డేస్ చూసినట్లయితే లాస్ట్ 2 క్వార్టర్స్లోనే ట్రిపుల్ అయ్యాయి. అలాగే ఇప్పుడు బీహార్లో కూడా అలాగే డీలిక్వెన్సీస్ కూడా పెరగొచ్చనే రీజన్స్ వల్లే ఈరోజు స్టాక్స్ ఇంతలా పడడానికి మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ చూసినట్లయితే గోల్డ్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి దాదాపు ఫ్లాట్గా ఉన్న, సిల్వర్ 1.5% అబవ్ అయితే ట్రేడ్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ చూసినట్లయితే యుఎస్ అలాగే ఇరాన్ యొక్క న్యూక్లియర్ టాక్స్గా మనం చెప్పుకోవచ్చు. నిన్న యుఎస్ అండ్ ఇరాన్ మధ్య ట్రేడ్ డీల్ గురించి డిస్కషన్స్ అయితే జరిగాయి. ఈ డిస్కషన్స్లో ఈ డీల్ గురించి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడం, డీల్ ప్రోగ్రెస్గా ఉన్నప్పటికీ డీల్ గురించి అప్డేట్ లేకపోవడం, అలాగే వైట్ హౌస్ మిలిటరీ ఆపరేషన్స్కి దిగొచ్చన్న ఊహాగానాల మధ్యన అయితే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ ఫ్రెష్గా నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ సమావేశం అవుతారని అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ అన్సర్టనిటీ ఉందో, ఈ అన్సర్టనిటీ వల్లే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్లో అయితే మనం డిమాండ్ పెరుగుతోందని చెప్పుకోవచ్చు. సెబీ ఇన్వెస్టర్లని జాగ్రత్తగా ఉండమని 2 సర్క్యులర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి చూసినట్లయితే ఎస్టీటీకి సంబంధించింది, అలాగే ఇంకొకటి చూసినట్లయితే అకౌంట్ హ్యాండ్లింగ్కి సంబంధించింది. ఎవరైతే ఈ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వీళ్ళు సెబీ యొక్క లోగో, సెబీ యొక్క ఆఫీషియల్స్ మనీ, అలాగే సెబీ యొక్క లెటర్ హెడ్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఎస్టీటీ అమౌంట్స్ కోసం ఫేక్ నోటీసెస్ అయితే పంపుతున్నారని, ఇటువంటి విషయాల పట్ల ఇన్వెస్టర్స్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అలాగే సెబీ ఎస్టీటీకి సంబంధించి ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఫేక్ నోటీసెస్ ఇష్యూ చేయదని, ఎస్టీటీ అన్నది బ్రోకర్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటారని, ఈ విషయంలో సెబీ ఎటువంటి నోటీసెస్ ఇష్యూ అయితే చేయదని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ అకౌంట్ హ్యాండ్లింగ్, అలాగే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ మనీ చెప్పుకుంటూ ఇంకో ఫ్రాడ్కి అయితే ఈ ఫ్రాడ్స్టర్స్ పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. ఈ అకౌంట్ హ్యాండ్లింగ్కి సంబంధించి ఒకసారి వాళ్ళ అకౌంట్ హ్యాండ్లింగ్ మనం కానీ ఆ ఫ్రాడ్స్టర్ చేతికి ఇచ్చినట్లయితే మనమే డబ్బులు లూజ్ అయ్యే అవకాశం ఉందని సెబీ అయితే ఇన్వెస్టర్లని హెచ్చరిస్తోంది. అలాగే ఇటువంటి ఫ్రాడ్స్టర్స్కి దూరంగా ఉండమని, ఓన్లీ అథెంటిక్ యాప్స్ మాత్రమే ఇన్వెస్టర్స్ యూజ్ చేయాలని సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా కార్డుకి సంబంధించింది అయితే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లాకర్ యాక్సెస్ రూల్స్కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అయితే ఉంది. మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా కార్డు ఒక యాన్యువల్ ఫీ చూసినట్లయితే దాదాపు 12,500గా ఉంది. ప్రీవియస్ మనం చూసినట్లయితే 8-10 lakhs పర్ ఇయర్ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే ఈ ఫీ వేవర్ అనేది లభించేది. ఇప్పుడు ఈ లిమిట్ని అయితే 18 lakhsకి అయితే పెంచడం జరిగింది. దాదాపుగా చూస్తే డబుల్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఫీ వేవర్ పొందాలంటే కస్టమర్ కంపల్సరీగా ఈ 2 కేటగిరీల్లో ఏదో ఒక దాన్ని అయితే కంపల్సరీగా మీట్ అవ్వాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మనం చూసినట్లయితే దాదాపు యాన్యువల్ స్పెన్స్ 18 lakhs, అలాగే టోటల్ రిలేషన్షిప్ వాల్యూ చూసినట్లయితే 50 lakhsగా అయితే చెప్తున్నారు. ఈ రిలేషన్షిప్ వాల్యూ చూసినట్లయితే బ్యాలెన్స్ అక్కడ సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్స్ అకౌంట్స్, అలాగే డిపాజిట్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ అండ్ రికరింగ్ డిపాజిట్స్, ఈ మొత్తం డిపాజిట్స్ని కలిపి రిలేషన్షిప్ వాల్యూగా అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ కొత్త చేంజెస్ తీసుకొస్తున్నారో ఇవి ఏప్రిల్ 2027
నుంచి ఇంప్లిమెంట్ అవుతాయని, అప్పటిదాకా కస్టమర్స్ వాళ్ళ స్పెండింగ్ లెవెల్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అలాగే లాకర్ యాక్సెస్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు లాకర్ యాక్సెస్కి అయితే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే మ్యాండేటరీ చేస్తున్నారు. సో ఏదైతే ఈ బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలను నిరోధించడానికి దీనికి మెయిన్ రీజన్గా అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అడిషనల్గా కస్టమర్ ఎప్పుడైతే బ్యాంక్ లాకర్ని యూజ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక బ్యాంక్ రిప్రజెంటేటివ్ లాకర్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకునేందుకు ఒక బ్యాంక్ రిప్రజెంటేటివ్ అయితే ఉంటాడని చెప్తున్నారు. సో అలాగే దాదాపు 10 సంవత్సరాల తర్వాత లాకర్ ఛార్జెస్ని అయితే పెంచుతున్నామని, ప్రీవియస్గా మెట్రోలో ఒక స్మాల్ లాకర్ సైజ్ చూసినట్లయితే 2250 రూపాయలు ఉంటే ఇప్పుడు దాన్ని 5000కు పెంచుతున్నారని, అలాగే లార్జ్ లాకర్ సైజ్ వచ్చి దాదాపు 10,000 ఉన్నదాన్ని 15,000కి అయితే పెంచుతున్నారు. దీనివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సెక్యూరిటీ స్టాండర్డ్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయని హెచ్డిఎఫ్సి వాళ్ళైతే చెప్తున్నారు.